నమస్తే 99 టీవీ వి టాక్స్ విత్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసన్న ఒంగోలు రాజకీయాల్లో ఒక సుదీర్ఘ కాలం పాటు అంటే దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అప్రతిహతంగా రాజకీయాల్లో ఆయన దూసుకెడుతున్నటువంటి నేపథ్యం. దీంట్లోనే ఒకవైపు చూసుకున్నట్లయితే పార్టీలతో ప్రమేయం లేకుండా ఒక వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్తో ఎప్పుడు కూడా ఆ బలగం ఆయన చుట్టూ ఉంటూనే ఉంటారు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా ఒక క్రియాశీలక రాజకీయాలు ఒంగోలులో వారి తండ్రి వెంకటేశ్వర రెడ్డి గారిని సైతం మరిపించగలిగినటువంటి స్థాయిలో ఆయన యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినటువంటి వైనం చూస్తే ఆ ప్రాంతంలో ఒక పరిచయం అవసరం లేని పేరు ఏది అంటే వాసన్న అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంత స్టామినా ఉన్న, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న కారణాలు తెలియదు కానీ రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఆయన ఎప్పుడు కూడా క్రియాశీలకంగా ఎదగాలని కోరుకోలేదు. ఆ ప్రాంతానికి మాత్రం ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వచ్చినటువంటి నేపథ్యం. మంత్రిగా వివిధ శాఖలు చేసినప్పటికీ కూడా అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి బాలినేని. నమస్తే అండి. వాస్తవానికి ఒంగోలు రాజకీయాలు అంటేనే ఒక విలక్షణమైనటువంటి రాజకీయాలుగా చెప్పాలి. అంటే ఆనాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో కానీ అక్కడ ఎప్పుడు కూడా గెలుపోవటంలో అనేటువంటివి అంటే ఒంగోలు అనగానే మనకు ఒంగోలు గెత్తలు అని వస్తాయి. రోమన్ సామ్రాజ్యంలో చూస్తేనేమో గ్లాడియేటర్స్ ఫైట్ ఉంటుంది. జస్ట్ లైక్ ఆ గ్లాడియేటర్స్ ఫైట్ లాగానే ఈ ఒంగోలులో కూడా ఈ రాజకీయ ఎన్నికల రణక్షేత్రంలో కూడా అలాంటి గ్లాడియేటర్స్ లాగే మీరు అంతవరకు ఉంటుంటారు. అయితే ఇటీవల కాలంలో మీరు అంటే దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నట్టుంది జనసేనలో చేరిన తర్వాత. జనసేనలోకి చేరినప్పుడు వచ్చినటువంటి వినవచ్చిన వార్తలు ఏంటంటే ఆ జనసేనకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేయగలిగినటువంటి, అదేవిధంగా అక్కడ ఒంగోలులో కూడా ఒక బలమైనటువంటి నాయకులు, సీనియర్ నాయకులు మనకి ఉన్నారు అనేటువంటిది అప్పట్లో వార్తల్లో వినిపించింది. చాలామంది కార్యకర్తలు కూడా ఇదయ్యారు. కాకపోతే ఏంటంటే అక్కడ స్థానికంగా సరే ఏదైనా కూడా ఒక బలమైన నాయకుడు వస్తున్నాడు అనగానే వేరే కూడా కొంత ఇన్సెక్యూరిటీ అనేది రావడం అనేది ఇట్స్ అ హ్యూమన్ టెండెన్సీ అండ్ ఆ పాలిటిక్స్లో చాలా ఉంటుంది. సో వాటన్నిటినీ కూడా మీరు కొంచెం మీకున్నటువంటి సీనియారిటీతో పెద్ద వాటిని లెక్క చేయకుండానే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ సినారియో ఎలా ఉందంటారు? అంటే ప్రజెంట్ జనసేనలో చేరినప్పటి నుంచి కూడా నేను అవగాహన చేసుకుంది ఏంటంటే జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏ కాన్స్టిట్యూన్సీ చూసుకున్నా కూడా వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు అనేది ఏం తెలుస్తుంది. నేను మొదటి నుంచి కూడా కార్యకర్తల విషయంలో అవును, స్థానికంగా మీరు ఎప్పుడు ఎలా ఉన్నా కూడా ఎక్కువగా కొంతమంది ఏం చేస్తారంటే నాయకుల్ని అంటే ఒక మొతకగా మా పదం ఉంటుంది పిల్లలు కూడా అని చెప్పని అట్లా నాయకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ వెనకాల అందరూ కులవం అనుకుంటూ వస్తుంటారు. సో ఆ విధంగా కార్యకర్తలకు ఎక్కువ ఈయన ప్రాధాన్యం ఇస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా వాసన దగ్గరికి వెళితే మనకి ఏదో కొంత జరుగుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఉంది అని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఆ విధంగా మీరు ఇక్కడ కావచ్చు, రీసెంట్గా మధ్య మీరు తిరుపతి వెళ్ళినట్టున్నారు. తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా విపరీతమైనటువంటి జనాలు, కార్యకర్తలు వీళ్ళంతా వచ్చిన మాట. సో అట్లా కార్యకర్తలతో మమేకమైనటువంటి నాయకుల యొక్క వ్యవహార శైలి డిఫరెంట్గా ఉంటుంది. అది మామూలుగా ఏంటంటే నాయకుల యొక్క దయాదాక్షిణాలను, నాయకుల యొక్క ప్రాపకం అన్నారు, అది సూటబుల్ వర్డ్ అవుతుంది. నాయకుల ప్రాపకంతో మనగలిగే నాయకులు వేరే ఉంటారు. ప్రజాక్షేత్రంలో ప్రజలతోనూ కార్యకర్తలు ఉండే నాయకులు వేరే ఉంటారు. వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది. అలాంటి ఫ్రిక్షన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇక్కడ దీంట్లో? అంటే నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, రాజశేఖర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏదున్నా కూడా అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను ఆయనకి ఇక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్స్ అన్నీ ఓపెన్గా చెప్పేవాడిని. అంటే నేను వైఎస్ఆర్ పార్టీలో కానీ ఎవరు కూడా
వ్యతిరేకంగా నా గురించి ఓపెన్గా మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ. అంటే ఎవరినైనా ఆ పరిస్థితి తీసుకొచ్చుకోను నేను. అందరినీ జాగ్రత్తగా పట్టుకొచ్చుకునే పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి గారు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత నన్ను జిల్లా ప్రెసిడెంట్గా చేశారు 99 చేసి ఆ రోజు నాకు ఇచ్చిన సజెషన్, నువ్వు జిల్లా అంతా తిరిగి బాగా మంచి అండర్స్టాండింగ్ తోటి కావాలి అని చెప్పి చాలా నాకు ఇతరులాగా చెప్పారు ఆయన జిల్లా ప్రెసిడెంట్. ఆయన ఏం చెప్పారో అది పాటించాను. అందువల్ల ఈరోజు నాకు జిల్లాలో నేను ఏ పార్టీలో ఉన్నా, అంటే నేను ఎక్కువ పార్టీలు ఇప్పుడు మారినది కాదు, మననే మారినాను. నేను ఎక్కడ ఉన్నా కూడా నేను ఆ కమిట్మెంట్ నన్ను అభిమానించే వాళ్ళు తెచ్చుకున్నాను. అది నాకు సంతోషమైన విషయం. అంటే నాకు తృప్తిని ఇచ్చే విషయం ఏంటంటే ఈ రోజుకి నేను జనసేన చేరిన, నేను కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు వచ్చినా పనిచేసేవాడిని. కొంతమంది అనేవాళ్ళు ఎందుకు వాళ్ళకి పని చేస్తారంటే ఎలక్షన్లో చూసుకుందాం అబ్బా, వాళ్ళ మనసు మార్చి మనం ఓట్లు వేయచ్చు. కాకపోతే మనం ఒక పదవిలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి సాయం చేయొచ్చు, తప్పే ఉంది. ఆ ఉద్దేశంతో నేను అట్లా ప్రయాణం చేశాను. అది నాయకుడు లక్షణం కూడా అదే. ఇప్పుడు అక్కడ నియోజకవర్గంలో కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న కానీ ప్రజా సమస్యల దగ్గర ఏదైనా సరే వాళ్ళందరినీ సమంగా చూడటం అనేది దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ డైనమిక్స్ మారిపోయాయి. అవి ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే రాజకీయాలు చాలా వరస్ట్గా తయారయ్యాయి. అట్లా నేను డెవలప్ చేసుకుంటా, జిల్లాలో డెవలప్ చేసుకుంటా వచ్చాను. కొన్ని అనివార్య కారణాల వలన పార్టీ మారాల్సి వచ్చింది. అంటే కళ్యాణ్ గారు కూడా నన్ను, ఆయన ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీలో చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారు కానీ బాలినేని లాంటి వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని ఆయన కోట్ అంటే నేను అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన చేశాడు. అదే నేను ఎప్పుడు కూడా నిన్న మా ఛానల్ అంటే అంటే ఛానల్లో నుంచి చెప్పొచ్చు. ఛానల్లో నిన్న జనసేన మీద కేసులు పెట్టారు, తెలుగుదేశం మీద కేసులు పెట్టారు అని నేను నిన్న ఒక నన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఆ విషయంలో నేను ఒకటే అడుగుతున్నా, జనసేన మీద ఒక్క కేసు పెట్టుంటే చూపించాను. చాలా కేసులు పెట్టారు, ఎన్నో కేసులు ఒక్కటి చూపించాను. ఒక్క ఎఫ్ఐఆర్ నేను కావాలని ఎవరు పెట్టినట్టు చూపించాను. కళ్యాణ్ గారు అంటే మా అనుచులు ఎవరో మిస్బిహేవ్ చేశారనో ఏదో సంథింగ్ జరిగితే ఆమె అనుకోకుండా నన్ను గురించి ఏదో మాట్లాడితే అది కేసు ఒకటి ఫైల్ చేసింది. కళ్యాణ్ గారు దాని గురించి మా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడారు. దయచేసి బాలయ్య గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీ మీడియా ద్వారా మీరు ఆ కేసు విత్డ్రా చేసుకున్నాను. ఇమీడియట్లీ అది చూసి ఇమీడియట్గా ఆ రోజు ఈవినింగే సీఎం నుంచి ఆ కేసు విత్డ్రా చేయించి, అంటే నేను నన్ను గురించి మాట్లాడినా కూడా నేను విత్డ్రా చేసిన. అంటే అదేదన్నా ఒక టార్గెటెడ్ స్టోరీగా అనుకోవచ్చా? 100%. అది ఎవరు చేయించారో కూడా తెలుసు నాకు తెలిసి జనసేన ఉన్నటువంటి చాలా సంవత్సరాల నుంచి ఉన్న జనసేన నాయకులకి కానీ కార్యకర్తలు కూడా తెలిసి ఉంటుంది అనుకుంటున్నా ఎవరు చేయించారు ఇదని. ఎందుకంటే నేను కార్యకర్తల గురించి మొన్న మా ఎగ్జాంపుల్ మా ఒంగోలులోనే చెప్పాను. 150 పైన ఫేర్ పే షాప్స్ ఉంటే జనసేనకి ఒకటి ఇచ్చారు. అవుట్ ఆఫ్ 158 యా మై గాడ్ ఒకటి ఇచ్చారు. ఇది ఓట్లు ఏమన్నా వేయించుకున్నారు, న్యాయంగా ఉండాలి కదా దేనికైనా అని చెప్పి మాట్లాడాను. అసలు రేషియో ఉండాలి కదండి. ఇప్పుడు కూటమి అని చెప్పి అన్నప్పుడు ఆయన
మంత్రి పదవుల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఆ నిష్పత్తి ప్రకారంగానే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా కూడా. ఇక్కడ కూడా అంతే. కానీ ఇదే తరహా ప్రతి చోట కూడా జనసేన కార్యకర్తలకి సముచితమైనటువంటి న్యాయం జరగడం లేదు, సముచితమైనటువంటి ఇలాంటి పంపిణీ కూడా జరగడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది కూడా ఉంది కదా. వాస్తవం ఉంది. ఇప్పుడు 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 ఎట్లా తీసుకొస్తున్నారంటే, ఈయన కొత్తగా వచ్చాడు, ఈయన కార్యకర్తల గురించి మాట్లాడేది ఏంటి? నా నైజమే అది. నేను ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తల గురించి మాట్లాడాలి. కొత్తగా ఇప్పుడు మీరు రాజకీయాలు కొత్తగా ఒంగోలు రాజకీయాల్లో 5 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, వివిధ శాఖలు చాలా కీలకమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంతమంది కార్యకర్తలు ఉంటారు, సహజంగా మీ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత కొత్త పాత ఏముంటుందంటే పని చేయాలన్నప్పుడు నాయకుడు ఉన్నప్పుడు నాయకుడికి సీనియారిటీ అనేది ప్రాతిపదిక కాదు, సమర్థత అనేటువంటిది ప్రాతిపదిక. ఇప్పుడు వస్తారు తప్ప. ఇప్పుడు నేను చేరిన తర్వాత టోటల్ చాలా అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు వచ్చారు దగ్గరికి, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. దాన్ని నేను అది 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయింది. ఎందుకంటే మనం ఏం పెద్ద మనం పోయింది మంత్రి పదవి వదులుకొచ్చినాడు. నేను పదవుల కోసం నేను జనసేన పార్టీలో చేరినప్పుడు కళ్యాణ్ గారిని నేను ఏది నేను ఆశించి నేను అడగలేదు ఆయన్ని. మీరు నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలని, మంత్రి ఇవ్వాలని ఇట్లాంటి అన్కండిషనల్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత లింగంనేని రమేష్ గారు మీరు ఎమ్మెల్సీగా ఎవరన్నా ఉంటే రిజైన్ చేయించండి, మీరు ఎమ్మెల్సీ తీసుకోండి అని అంటే, అప్పుడు మనం తెలిసిన వాళ్ళు ఉంటే రిజైన్ చేయించాం. అఫ్ కోర్స్ అది ఇంకా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు, అది తీసేది. బట్ ఐ నెవర్ ఆస్క్ దెమ్. నేను ఎప్పుడు అడగలేదు ఎమ్మెల్సీ ఇవ్వని, నేను కళ్యాణ్ గారిని అడగలేదు. కానీ కళ్యాణ్ గారు సార్ ఇద్దరు ఒక సినిమా తీయాలని ఉంది అన్నాడు. దట్ ఈస్ ద ఆబ్లిగేషన్ ఐ ఆస్క్డ్ హిమ్. అంతేగాని నేను తీయాలన్నారా ఆయన హీరో హీరో దట్ స్టిల్ దట్ ప్రపోజల్ ఇంకా లైవ్ లో ఉందా? లైవ్ లో అంతే తప్పితే నేను ఏంది ఇంకా ఆశించలేదు, నేను అడగలేదు. నేను మంత్రి పదవి 4 years కంబైన్ స్టేట్ మంత్రి పదవి ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు నాకు భిక్ష పెట్టారని తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతుంటే వదులుకొని వచ్చి బై ఎలక్షన్ పోయి డబ్బులు పెట్టుకొని బై ఎలక్షన్ చేశారు. కృతజ్ఞత రాజశేఖర్ రెడ్డి గారు నాకు చూపించిన దానికి కృతజ్ఞత. అట్లనే ఇప్పుడు జనసేన చేరాను, పవన్ కళ్యాణ్ గారు నన్ను బాగా చూస్తే ఆ కృతజ్ఞత నాకు ఉంటుంది కదా. ఏంటి ఇప్పుడు ఆ పార్టీలో ఈ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అనేది టీడీపీలు కొంతమంది ప్రొవోక్ చేసి చేయించిందంటారా, లేకపోతే జనసేనలో చేయించిందంటారా? టుగెదర్ ప్లాన్ చేసి టుగెదర్ ప్లాన్ ఏంటి అంటే వాట్ ఈస్ ది ఇంటెన్షన్ బిహైండ్ ది, అంటే మోటివ్ అంటే ఇప్పుడు టోటల్గా మొన్న నేను మాట్లాడిన దానికి టోటల్గా స్టేట్లో జనసేన క్యాడర్ దే ఓన్ మీ. నేనేదో నా ప్రాబ్లం నేనేదో పెంచుకోవడానికి నేను మాట్లాడాలి, వాళ్ళ బాధ చూసి మాట్లాడాను. ఇప్పుడు నాకేమో అవసరం అండి, నర్సరావుపేటలో పోయాను, నా ఇన్ఛార్జిగా వేశారు. నర్సరావుపేటలో ఎవ్రీథింగ్ 1 week నేనే ఉన్నాను, ఎవరి చేత డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం నేను ఖర్చు పెట్టాను. ఒకసారి కార్యకర్త చనిపోయాడంటే అది నాకేం సంబంధం అండి, నర్సరావుపేట వాళ్ళు మన వాళ్ళు చనిపోయారండి, బట్ వాళ్ళకి న్యాయమే జరిగింది, బట్ మనం పోయి చూసి వద్దామంటే ఓకే పోదాం అని చెప్పిపోయినాను. పోతే ఆ పిల్లలు చూసి బాధేసి స్పాట్లోనే 1 lakh డబ్బులు ఇచ్చిన. వాళ్ళే నా ఓటర్లు కాదు, హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఇచ్చాను. పార్టీ కార్యకర్త. సో అది నాకు మొదటి నుంచి ఉంది. అది మా జిల్లాలో అడగని చెప్తాను. దట్స్ వాట్. అంటే మా జిల్లాలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను మొదటి నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కానీ ఏది ఉన్నా కానీ హెల్ప్ చేసి నేర్చుకున్నాను. అట్లా నేను జనాలకి మీకు తెలియదు అంటే నేను ఉన్న ఫ్యాక్ట్ అండి, మీరు ఎప్పుడైనా ఎక్కువ చేయండి. మా కాన్స్టిట్యున్సీలో నేను గడప వదిలినప్పుడు ఫంక్షనర్స్లో ఉన్నది తీసేసారు కొన్ని. అప్పుడు కొన్ని ఏదో నామ్స్ పెట్టి ఇస్తూ ఉన్నటువంటి ఫంక్షనర్స్ని తీసేయడం జరిగింది.
ఏదో నామ్స్ పెట్టి ఈ బిల్డింగ్లో ఇంత ఉంది, స్క్వేర్ ఫీట్ ఇంత ఉండకూడదు, ఉంటే పెన్షన్ ఇవ్వకూడదు, అట్లా నామ్స్ పెట్టి తీసేసారు. వాళ్ళు గడపడుకున్నప్పుడు నువ్వు మా పెన్షన్ పోయిందంటే నాకు ఏదంటే హ్యుమానిటీ లోన్స్ అంటే నాకు ఎవరిని అడిగితే నేను కాదన్నా 1000 ఎవ్రీ మంత్ 1000 పెన్షన్స్ ఇచ్చేవాడిని. 3000 ఫర్ ఎవ్రీ పెన్షన్ 3000 ఇచ్చాను. దాన్ని ఏంటి ఈయన ఎంత సంపాదించాడో ఇటు ఇస్తున్నాడు అని. అది అదేదో అపవిత్ర దానం ఏదో అంటారు చూడండి, అట్లా అయిపోయింది. నేను యాక్చువల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, జనార్దన్ మీద చెప్తా ఉన్నాడు కదా, నేను ఓపెన్గా అడుగుతున్నా. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నా ఆస్తి ఏముంది, ఇప్పుడు నా ఆస్తి ఏముందో ఓపెన్గా ఎంకరేజ్ చేయండి. ఎవ్రీథింగ్ అతను ఏం చేసినాడో అదే ఎంకరేజ్ చేయండి. దట్స్ ఆల్. సో మరి మీకు చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ గురించి తెలుసు. ఆయన ఇక్కడ ఇందులో చేరే ముందు మీకు టీడీపీ నుంచి కూడా ఆఫర్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా? 2 times మాట్లాడారు. ఆయన ఆహ్వానించాడు పార్టీలోకి ఉన్నారు. చిన్న ఇది ఆయన నేను ఒంగోలు అట్లా అడగటం, ఆయన అంటే మీరు ఎక్కడైనా గెలుస్తారు అని చెప్పడం. అంటే నేను ఒకటి చిన్న అడుగుతా ఉన్నా, వీళ్ళని నాది క్లీన్ ఇమేజ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎందుకు ఆహ్వానిస్తారని తెలుగుదేశం క్యాడర్ కూడా చెప్తున్నాను. నాకు క్లీన్ ఇమేజ్ లేకపోతే ఆయన ఎందుకు ఆహ్వానిస్తున్నాను? 5 times గెలవటం అనేది దట్ ఈస్ ది అన్నిట్లో ఒంగోలు అండి రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ. ఒంగోలు కాస్ట్ అంటే మా కట్టలకి అక్కడ కాపు కమ్యూనిటీ అండ్ కమ్మ కమ్యూనిటీ ఎక్కువ, రెండు ఎక్కువ. అన్నిట్లో రెండు కలవటం సాధ్యం కాదు. ఇప్పుడు మన కూటమి మామూలుగా 5 times టీడీపీ వాళ్ళు 5 times సింగిల్గా పోటీ చేసినప్పుడు నేను గెలిచాను. తీసుకొచ్చారు మీరు. అంటే నేను ఒక ఈవెన్ కమ్మ కమ్యూనిటీ ఎవరికి కానీ నేను వ్యతిరేకం కాదు. వాడు 5 times టీడీపీ తోటి గెలిచిన కూటమి వల్ల కమ్యూనిటీ కలవటం వల్ల నేను 2 సార్లు ఓడిపోయాను. బికాస్ ఆఫ్ జనసేన ఓడిపోయాను. దట్స్ అది కూటమి యాక్చువల్గా అప్పుడు ఏదో జరిగినాయి. నేను ఎప్పుడు కూడా ఒంగోలు ప్రజలు మర్చిపోయాను. 5 times నన్ను గెలిపించారు. దట్ వాళ్ళ కోసం నేను ఏం చేశాను ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను. ఈ మధ్య కాలంలో చాలా ఇది జరుగుతూ ఉండే, దానికోసం నోరిప్పాల్సి వచ్చింది. పర్టికులర్గా నా మీద ఎందుకు ఏంటంటారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద టార్గెట్? మీ మీద ఎందుకు వాళ్ళు టార్గెట్ చేశారు? రేపు మళ్ళా టికెట్ జనసేన తరఫున ఒంగోలుకి ఇస్తా ఉన్నాం. ఇక టోటల్ ఇప్పుడు అక్కడ ఏమో జరుగుతుందంటండి, టార్గెట్ ఈజ్ నాట్ వైసీపీ, టార్గెట్ ఈజ్ బాలినేని జిల్లా నాట్ ఎన్ని ఒంగోలు కాదు టోటల్గా. ఇప్పుడు నిన్న వంశీ గారు మాట్లాడాడు, ఇంకో విషయం కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి. మీరేమి వచ్చారండి, వచ్చి మీ మైండ్ కోసం వచ్చారు అని మాట్లాడాడు. ఇదే వంశీ గారు 3 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఒక మైనింగ్ చేమకుర్తి జరుగుతున్నట్టు మైనింగ్ దాంట్లో వైసీపీ మైనింగ్ జరుగుతున్నాయి, జనసేన చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మైన్ ఆపేశారు 2 years నుంచి అని మాట్లాడాడు. అదే వంశీ గారు నిర్ణయం మాట్లాడుతున్నాడు, మైనింగ్ కోసం వచ్చాడు, మైనింగ్ తీసుకున్నాడు అని మాట్లాడాడు. 2 years నుంచి యాక్చువల్గా ఆ మైన్ అనేది అది 100% నాకు ఇవ్వాల్సిందే, అంటే రెన్యూవల్ చేయాలి. దట్ ఈస్ ది ప్రాసెస్. అదే కొత్త మైన్ కాదు, అది రెన్యూవల్ చేయాలా. అది ఏపీఎండిస్లో ఉంది అసలు యాక్చువల్గా వాళ్ళు రెన్యూవల్ చేస్తారని ఉంది. అది కావాలని ఆపారు. ఓకే ఆపారు, దాని గురించి కళ్యాణ్ గారు అది ఆపడం కరెక్ట్ కాదని చెప్పి తీసుకున్నాడు. నేను చెప్తున్నా ఇప్పుడు వంశీ గారికి, నేను చాలా పోగొట్టుకున్నా, నాకు ఇది పెద్ద ఇది కాదు, తీసేసుకోండి మైన్,
నేను వచ్చింది మైండ్ కోసం కాదు. ఏదో కళ్యాణ్ గారు నన్ను ప్రేమగా మాట్లాడుతున్నాడు, నన్ను బాగా చూసుకుంటారు. నేను పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ బాగుండాలి, ఆ నాయకుడు బాగుండాలని కోరుకున్నాను. కార్యకర్త కోసం మాట్లాడాను. నేను ఎప్పుడైతే ఈ కార్యకర్త కోసం మాట్లాడానో టోటల్గా కార్యకర్తలు స్టేట్ వైడ్ ట్రోల్ చేస్తున్నారు. మీరు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు, థ్యాంక్స్ అండి బాలినేని గారు అని పెడతా ఉన్నారు. అది పార్టీలో కొంత జీర్ణించుకోలేకుండా ఉన్నారు. నేను ఓపెన్గా ఈరోజు చెప్తున్నా వాళ్ళకి, నాకు ఎవరు చేపిస్తున్నారో అన్నీ నాకు తెలుసు. వంశీగా పక్కన ఎవరు ఉంటారో నాకు తెలుసు, మరి ఎవరో చేపిస్తున్నారో తెలుసు. వాళ్ళకి చెప్తున్నాను, ఓకే అండి నేను కామ్గా ఉంటాను, మీరు కార్యకర్తలని స్థానిక సంస్థల్లో హ్యాపీ చేయండి చాలు. ఐ విల్ బి. సో వితౌట్ యువర్ సపోర్ట్ అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే వాళ్ళు మేనేజ్ చేసుకోగలరంటారా? అంటే నా సపోర్ట్ కాదు కదండి, కళ్యాణ్ గారి ఆయన యొక్క ఇదితోటి రావాలి. నేనేది సీట్లు ఎక్కడ బలం ఉందో అక్కడ సీట్లు ఇప్పించండి కార్యకర్తలు, అది చేయండి. నేను కోరుకుంది అది, నేను మాట్లాడింది దానికోసం. మీరే చేయండి, నేను కాముకుంటాను, కళ్యాణ్ గారికి అభిమానంగా ఉంటాను, మీరే చేయండి. ఎందుకంటే ఇది ఊరికే నా మీద నెగిటివ్ ప్రచారం కావాలని చేయించటం, ఏదో క్యాడర్లో నన్ను ఓన్ చేసుకుంటున్నారని. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా చేయండి కార్యకర్తలకి, వాళ్ళని హ్యాపీ పెట్టండి. వాళ్ళని హ్యాపీగా పెడితే నా దగ్గరికి ఎందుకు వస్తారు, మీ దగ్గరికే వస్తారు కదా. ఇది కరెక్ట్ కాదు. ఇట్లా పార్టీలోనే నెగిటివ్గా చేయాలి, ప్రచారం చేయొచ్చాలు అనేది కరెక్ట్ కాదు. ఇది మంచిది కాదు. మీరే చేయండి, నేను చూస్తూ ఉంటాను, మీరు చేయండి. బాలినేని గారు, పార్టీలో కార్యకర్తల తరఫున మీరు మాట్లాడారు కాబట్టి అది జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పంటున్నారు. కానీ నాకు గుర్తున్నంత వరకు మీకు ఏదో ఒక జనసేనలోనే ఏంటంటే వాళ్ళ తరఫున మీరు మాట్లాడాలని చెప్పని ఏదో సేనాగణమను అలాంటిది ఏదో ఒక బాధ్యత అప్పు చెప్పినట్టున్నారు. చెప్పారు. సేనాగణం అంటే సేన తరఫున వారి గళాన్ని మీ గళంగా వినిపించాలి అనేది. సో ఇవాళ మీరు చేసింది అది. నేను చేశాను. అది రాగా అవుతుందంటారు మరి వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడట్లేదు, నేను మాట్లాడటానికి జీర్ణించుకోలేదు. నేను ఒకటే చెప్తున్నాను అండి క్లియర్గా, కార్యకర్త కోసం మాట్లాడాను. మీరు కార్యకర్తలకు మీ మాట్లాడటం తప్పని అనే భావిస్తే నాకే ఇది లేదు. మీరు కార్యకర్తలకు న్యాయం చేయండి. అట్లా కాదు కళ్యాణ్ గారు మళ్ళా నేను ఇంతతోటి నేను పొద్దు గూగులు అవతలతో ఫైట్ చేయొచ్చండి. ఇన్నర్ అనేది ఈ తలకాయ నొప్పి. మాట్లాడచ్చా మాట్లాడకూడదా కాదు, కంట్లో నలుసు పంటలో రాయి చెవిలో జోరీగా ఈ మూడు చాలా ఇబ్బంది పడతాయి. నేను చెప్పినట్టు వీళ్ళని ఇప్పుడు మన వ్యక్తులు ఫైట్ చేయాలన్నా బయట వాళ్ళతో ఫైట్ చేయాలా? నేను ఏదైనా కార్యకర్తలు ఏదో రేపు కనీసం స్థానిక సంస్థల్లో అయినా మనం ఏమన్నా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ఉద్దేశంతో మాట్లాడాను. లేదు, మీరు న్యాయం చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కళ్యాణ్ గారు మీరు లేదు పర్లేదండి, మీరు గమం మాట్లాడండి అంటే మాట్లాడతారు. ఇప్పుడు మీరు టార్గెటెడ్ అంటే నాకున్న సమాచారం అంటే స్టార్ట్ అయింది. టార్గెటెడ్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇవాళ ఒక ఛానల్లో మీ మీద నెగిటివ్ స్టోరీ స్టార్ట్ చేశారు. దాని వెంటనే బహుశా అంటే దిస్ ఇస్ మై అజంప్షన్, రేపు ఇంకొక దాంట్లో మొదలవుతుంది, లేదా ఇంకొక వాళ్ళకి అనుకూలమైన పత్రికలో మొదలవుతుంది, ఆ తర్వాత ఇంకో సోషల్ మీడియాలో రావచ్చు. సో ఇదంతా కూడా టార్గెటెడ్గా చేస్తున్నప్పుడు ఈ లింక్ అక్కడితో ఆగదండి, ఒకటితో ఆగదు. సో అలాంటి వాడు కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఏంటి మీరు మరి దాన్ని ఇప్పుడు మీరు ఆ కంట్లో నలుసు పంటలో రాయి అన్నట్టుగానే ఇగ్నోర్ చేసేస్తారా, లేదా దానికి ఏదన్నా బిఫిటింగ్? నేను ఒకటండి, నా మెంటాలిటీ ఏంటంటే లేని నా గురించి మాట్లాడితే నేను ఎప్పుడు కూడా ఓచుకోలేనండి. అదే సో హౌ డు యు రియాక్ట్? నేను రియాక్ట్ అవ్వాలండి. వీళ్ళు కనుక సారు కళ్యాణ్ గారు ఆయన కలిసి మీరు ఇవన్నీ వివరిస్తారా? వివరిస్తాను, ఆయన పిలిస్తే వివరిస్తాను. ఆయన గో హెడ్ అంటే ప్రొసీడ్ అవుతాను, గలం ఇప్పుతాను. లేదు వాళ్ళు ఇట్లనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారంటే నాకు ఏముంటుంది.
కానీ ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పిన కథనాలు రావటం ఆ వెంటనే ఇదేదో ఇక మరీ ప్రెసిపిటేట్ అవ్వకుండా దీన్ని ఇక్కడతో ప్యాసిఫై చేయాలి అనేటువంటిది ఒకటేదో వచ్చిందంట. అంటే ఆథెంటిక్గా దానికి ఆథెంటిసిటీ కూడా లేదు, కానీ అలాంటి సమాచారం మీకు ఏమైనా అందిందా? మీరు ఒకసారి మాట్లాడాలి, పార్టీ ఆఫీస్కి రావాలని కానీ అలాంటి ఇంకా అదేం అందలేదండి. నాతోటి క్లోజ్గా ఉంటే అజయ్ అని, పవన్ పట్ అజయ్ అని, మన రామ్ తాలూరు గారు ఇద్దరు మాట్లాడారు. మామూలుగా మీరు ఒకసారి కలవండి అని కూడా చెప్పలేదు, జస్ట్ కొన్ని రోజులు ఆపండి అని అన్నారు. ఇట్స్ ఓకే, నాకేముందండి, నేను కార్యకర్తల కోసం మాట్లాడుతున్నాను, నాకేమి జెండా లేదు. అక్కడ సిఏది ఎంత ఇదంటండి, అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద లెటర్ రాస్తే అది నేను రాపించినట్టుగా ఎవరైతే రాశారో వాళ్ళని పట్టుకోండి అంటే అప్పట్లో రాసిన అతను టీడీపీ, నన్ను నేను రాపించానని చెప్పి ఆ సిఐ చేత ప్రెజర్ చేసడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సిఐని కావాలంటే పెట్టుకోండి, ఇవన్నీ చేసుకోండి. నాకు ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడాను, అక్కడ చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, అది మాట్లాడాను. గాలి చెప్పాను, కార్యకర్తలకి న్యాయం జరగట్లేదు. సో మరి 158 రేషన్ షాపుల్లో ఒకే ఒక్క రేషన్ షాపుని జనసేనకి కేటాయించడం అంటే ఎంత డిస్పారిటీ. మరి ఇంత డిస్పారిటీని ఎలా మీరు అవసరమైతే మరి తెలుగుదేశం అధినేత దృష్టికి కూడా మీరు తీసుకెళ్తారో, మీకున్న స్టేచర్కి మీరు ఖచ్చితంగా యూ కెన్ అప్రోచ్. ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ పార్టీ. బాబు గారు కూడా పిలిచారండి ఒకసారి, పిలిచినప్పుడు కూడా చెప్పాను సార్, నేను కుటుంబకే సపోర్ట్ చేస్తాను సార్, దేనికైనా చేస్తాను. ఆయన కూడా అన్నారు మీకు కలిసి పని చేయండి అని చెప్పి, కుటుంబకి చేయండి అన్నారు, నేను చేద్దాను. బట్ వీళ్ళు చేయనియటం లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇక కావాలని ఇది మంచి చేద్దాం అనుకుంటే చేయనియటం లేదు. ఇప్పుడు ఒకవేళ మా తప్పే ఉంటే చెప్పండి, ప్రూవ్ చేయండి. ఏమైనా ఉంటే ఏదో వేగంగా మాట్లాడటం ఇవన్నీ ఇలాంటిగా కావాలని నేను నా ఛానల్లో అది ఓపెన్, ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. అంటే ఈ ఒక్క ఛానల్తో పోతేనే నేను అనుకోవట్లేదు, ఇంకోటి మొదలు పెడతారేమో. ఓకే, వాళ్ళు ఎవరు స్టోరీస్ అని చేసిన కళ్యాణ్ గారు, నేను మీకు తప్పు లేకపోతే మీరు గో హెడ్ అని చెప్పమంటే ఐ విల్ ముద్రపోతాను. అదర్వైజ్ నేను కామ్గా ఉంటాను అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను కార్యకర్త గురించి మాట్లాడితేనే ఇది చేస్తుంటే ఇంకా నా కోసం మాట్లాడుతున్నాను. యూజువల్గా మీరు ఇప్పుడు పార్టీలు మారటాలు అది కాకపోయినా ఏంటంటే, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇందా మీరు అన్నారు వాస్తవాలు కంటే మేబీ మీ లెగసీ ఆర్ ఇన్స్పిరేషన్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ మధ్య నాకు మన ఇక్కడ లెఫ్ట్ ఓరియంటెడ్ మన గుమ్మడి నరసయ్య గారని, ఆయన మాజీ ఎమ్మెల్యే అండి, ఆయన కమ్యూనిస్ట్లో తెలుసు మాతో ఎమ్మెల్యేగా చేశారు కదా ఆయన వాళ్ళని చెప్పింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పార్టీలను ఎప్పుడు చూడలేదండి. అవునండి, నేను ఏదైనా ఉంటే చాలా ఆప్యాయంగా దూరం నుంచి పిలిచేవారు. ఆయన పిలిచి ఏంటి నారాయణ గారు ఏంటి చెప్పండి, ఏం కావాలి ఏంటని ఆయన చేసి పెట్టేవాడు. అట్లాగా పార్టీ దృక్కోణం నుంచి చూసేవాడు కాదని. బహుశా అదే దీంతో మీకు అక్కడ కార్యకర్తలు కూడా ఇందా మీరు అన్నట్టుగా వాడు ఏ పార్టీ వాళ్ళైనా మన దగ్గరికి వచ్చినప్పుడు చేయాలి అనేటువంటిది ఒక ఇది. తర్వాత మీకున్న నేచర్ని బట్టి కానీ, లేకపోతే రాజకీయ నేపథ్యం కానీ అన్ని పార్టీలతో మీకు సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటిని వీళ్ళు వేరే దృక్కోణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా? క్లియర్గా అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనం ఏమన్నా మాట్లాడితే కూటమిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వైసీపీ కోవట్టు అదే అదే అడుగుతున్నా నేను. అంటే డైరెక్ట్ గా అడిగితే మీరు మొహాట పడతారేమో అని నేను అడగలేదు. అదే వైసీపీ కోవట్టు ఇట్లా మాట్లాడుతున్నది, మనసుకి ఎంత బాధ ఉంటుందండి. అంటే కావాలని నెపమేసే దానికి నేను అడుగుతున్నానండి. ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నప్పుడు టీడీపీకి ఎంతమంది సాయం చేశాను తెలీదా? అదే కదా. ఇప్పుడు మొన్న నరసింహారెడ్డి అతనికి కేసు పెట్టి లోపల ఇప్పించి కావాలని అసలు 15 అసలు అన్నెసరీ కేసు అది పెట్టి చేశాడు.
ఆ నరసింహారెడ్డి అనే అతను వైసీపీ కదా, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తావు? వాళ్ళు మొదటి నుంచి నాతో ఉన్నోళ్ళండి. ఇప్పుడు కండ కాబట్టి వేసుకుంటారు. నేను స్టార్టింగ్లో అండి, నేను పార్టీలో చేరేటప్పుడు యాక్చువల్గా ఆ రోజు ఉన్న పొజిషన్లో నాతో పాటు 23 మంది కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అది ఒక మినిమం ఒక 20 ఎంపీపీలు, 20 జెడ్పీటీసీలు రెడీ అయితే నన్ను ఒక్కనే చేరాల్సి వచ్చింది ఆ రోజు పార్టీలో. ఎందుకని అంటే ఏమైనా డిస్టర్బ్ అవుతాయని, కూటమిలో ఏమన్నా అక్కడ ఎమ్మెల్యేల తర్వాత వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమని ఎంత చేర్చుకుంటే అని చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ మరి మీతోనే ఉన్నారా? అంటే నేనే స్టెబిలిటీగా లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి నేనేం చేయాలి? సో స్టిల్ యూఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్గా ఉన్నారు. అంతే కదా, నేను కార్యకర్త గురించి మాట్లాడితేనే నన్ను ఈ రకంగా చేస్తుంటే సఫికేటెడ్ గానే ఉన్నారు. నేను పార్టీలో కళ్యాణ్ గారు వచ్చాను. నేనైతే పార్టీ బాగుండాలా, కార్యకర్తలు బాగుండాలా, నాయకులు బాగుండాలా అనేదే నా కాన్సెప్ట్. అది కాకుండా వేరే అంటే నేను చేయలేను. సో మరి అలాంటి ఒక సిచ్యువేషనే కనుక, అంటే అన్వారంటెడ్ సిచ్యువేషనే కనుక రైజ్ అయితే దెన్ వాట్ ఈస్ యువర్ రెమెడీ? సైలెంట్గా ఉండటం. అంటే సైలెంట్గా ఉండి ఐ విల్ ఫైట్ ఫర్ పీపుల్ ఎవరైతే ప్రాబ్లం ఉందో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఐ విల్ ఫేస్ ఇట్. ఓకే, ఇండివిజువల్గా మీరు ఫైట్ చేస్తారు. ఆ ఫైటింగ్ నేచర్ మొదటి నుంచి మీకు ఉంది కాబట్టి 100%. సో స్థానికంగా ఇప్పుడు మరి మీరు ఇంతకుముందు చెప్పారు ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ లేవని, కానీ ఇప్పుడు పొలిటికల్ డైనమిక్స్ అన్ని పూర్తిగా మారిపోయి క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్సే నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే. ప్రతి వాళ్ళని కూడా ఇంతకుముందు ఏంటంటే ఫలానా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనగానే ఓ ఈయన ఇది కదా, లేకపోతే ఆయన ఫలానా అంటే అని అట్లా చెప్పుకునేవాడు. బట్ ఇప్పుడు ఓన్లీ కుల దృక్కోణం నుంచి చూడటమే ఎక్కువైపోయింది. అది మంచిది కాదండి. అదే ఇట్స్ వెరీ సాడ్, వెరీ సాడ్ ప్రెసిడెంట్. ఇది ఈ కులం అనేది, అది కుల పిచ్చి అనేది పోవాలండి. ఒక కులంతో ఏ రాజ్యం పోతుందని మీరు ఆశిస్తున్నారా? ఇంత ముదిరి కొత్త జనరేషన్ వస్తుంది, వాళ్ళు అవేర్నెస్ రావాలి పబ్లిక్ లో కోరుకుంటున్నా, కానీ ఎక్కువ అవుతుంది. నాకు అదే ఆశ్చర్యం. వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. అది అవేర్నెస్ పెరిగిపోయి ఇది తగ్గిపోవాలి, కులాలు మతాలు రాజకీయాలు తగ్గిపోవాలి, కానీ పెరుగుతుంది బికాస్ ఆఫ్ ది పొలిటికల్ పీపుల్ ఓన్లీ. వీళ్ళు రెచ్చగొట్టుకొని కులాలను రెచ్చగొట్టుకొని చేసే కార్యక్రమం తప్పితే చూడండి ఏ పొలిటీషియన్ కూడా ఒక క్యాస్ట్ మీద లీడర్ అవ్వగలుగుతారు? ఎవరైనా ఉంటారు క్యాస్ట్ మీద. ఇప్పుడు నేను 5 times గెలిచానంటే నా క్యాస్ట్ మీద తక్కువ మంది ఉంటారు. బట్ గెలిచారంటే మనం వాళ్ళకు ఒకసారి గెలిపించిన తర్వాత వాళ్ళకి చేసినటువంటి సర్వీస్ మీద మనం గెలిపిస్తారు అంతే. ఇప్పుడు మీరు ఒక సీనియర్ లీడర్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఓవరాల్గా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చాలా ప్రభుత్వాలు చూశారు, పనిచేశారు. క్షేత్రస్థాయిలో కూడా మీకు పబ్లిక్ పల్స్ ఏంటో తెలుసు. ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఎలా ఉందంటారు? కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? ఒక సీనియర్ మోస్ట్ లీడర్ గాను మాజీ మంత్రిగా కానీ, అంటే పబ్లిక్ గతంలో ఏంటంటే మనము పొలిటికల్ ఉన్నప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే పబ్లిక్లో ఆ విలేజ్లో మాకు ఇచ్చేయండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో మాకేంటి, మాకు చేయండి, నాకు చేయండి అనే పొజిషన్కి వచ్చింది. సో జనంలో కూడా ఆ పొజిషన్కి వచ్చినప్పుడు ఒక పొలిటికల్ లీడరు అందరికీ చేయగల
కెపాసిటీ ముఖ్యమంత్రికి ఉండదు ఆ కాన్షియస్లో. కొంతమందికి చేయగలుగుతాడు కానీ ఈవెన్ ముఖ్యమంత్రి కూడా. కాకపోతే ఒక ఊరికి ఏమైనా సహాయం చేయాలంటే చేయగలుగుతారు. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలంటే సాధ్యపడదు. అది ఇప్పుడు పెరిగిపోయింది. సో ఆ ఇంపాక్ట్ గవర్నమెంట్ మీద ఎక్కువగా ఉందంటారా? ఉంది, డెఫినెట్గా ఆశిస్తున్నారు. దానికి సరైన ఇది లేనప్పుడు అసంతృప్తి అనేది ఉంటుంది. సో ఈ అసంతృప్తి అనేది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అబ్జర్వేషన్ ఎంత శాతం వరకు ఉండి ఉండొచ్చు? జనరల్గా అక్కడ ఎమ్మెల్యే ఒక అలా ఏమన్నా పైనుంచి ఫండ్స్ లేకపోయినా ఎమ్మెల్యే పబ్లిక్తో పెర్ఫార్మెన్స్ ర్యాపో మెయింటైన్ చేస్తే దే విల్ కంట్రోల్ ది వ్యతిరేకతను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అది అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు బట్టి ఉంటుంది. మీరు స్టార్టింగ్ నుంచి మీరు యూత్ కాంగ్రెస్ నుంచి కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు కదా. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగగలిగిన క్యాలిబర్ అది ఉన్నా కూడా వై యు ఆర్ కన్ఫైన్డ్ టు ఓన్లీ ఒంగోలు ఎక్కువ మోస్ట్లీ అంటారు? లేదా నేను ఒంగోలు కాదు సార్, నేను ఒక కానీ చెప్తాను. నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒంగోలులో నాకు టఫెస్ట్ సీటు. నేను గిద్దలూరు కానీ మార్కాపురం కానీ కనిగిరి కానీ దర్శి కానీ ఎక్కడేసినా నేను అక్కడ ప్రచారం ఊరికి ఒకసారి తిరిగేసి వచ్చి ఒంగోలు వచ్చి తిరగచ్చు. నేను గెలుస్తున్నా, మంచి మెజార్టీతో గెలుస్తాను. నాకు నేను జగన్ గారిని లాస్ట్ టైం నాకు గిద్దలూరు ఇవ్వండి, ఎందుకంటే కూటమి క్యాస్ట్లు ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకత ఉంది. లాస్ట్ టైం హెడ్ క్వార్టర్స్లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు. జిల్లా ఎంప్లాయీస్ అంతా హెడ్ క్వార్టర్స్లో ఓటర్స్ 1 lakh ఆఫ్ ఓటర్స్ వ్యతిరేకంగా ఉన్నారు టోటల్గా. గెట్టాలి నాటు కష్టం కాదండి. ఐ విల్ గో టు గిద్దలు. వేరే వాళ్ళకి అంటే ఒంగోలు నువ్వు నీ తప్పితే ఇంక వేరే వాడు అక్కడ మెయింటైన్ చేయలేడు అని చెప్పినాడు. యాక్చువల్గా 12 సీట్లు ఉన్నాయండి మా జిల్లాలో. అప్పుడు కంబైన్డ్ ఉమ్మడి ప్రకాశం 11 కాన్స్టిట్యున్సీల్లో మార్చారండి, ఎక్సెప్ట్ ఒంగోలు. అటు నుంచి ఇటో ఇటు నుంచి అటో క్యాండిడేట్ మార్చడం టోటల్ 11 చేంజ్ చేశారు, ఎక్సెప్ట్ ఒంగోలు. నేను చేంజ్ చేయమన్నట్టు నన్ను చేంజ్ చేయలేదు. అంటే ఆల్టర్నేటివ్ మీ ఇలాంటి పర్సనాలిటీ అక్కడ లేక అట్లా నన్ను అడిగారు. యాక్చువల్గా నన్ను గిద్దలూరు పంపించాను. నేనేం చెప్పానంటే జగన్ నువ్వు ఒంగోలు చూసుకుంటూ అన్ని కాన్స్టిట్యూన్సీలు తిరగాలి అంటే, నేను ఫ్రీ ఉన్న కాన్స్టిట్యూన్సీ గిద్దలూరు ఏంటి నేను మిగతా తిరుగుతాను, అన్ని కాన్స్టిట్యూన్సీ తిరుగుతాను. ఒంగోలు అంటే టైట్ సీట్ అవుతుంది కదా, అందులో కూటమి అంటే మీకు తెలిసి కదా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ. కూటమి అంటే టైట్ కొడితే ఒంగోలు నుంచి బయటికి పోవాలని పరిస్థితి ఉంటుంది. ట్రై చేశాడు, ఎవరు ఆల్టర్నేటివ్ ఎవరు రాలే. రేపు కమింగ్ ఎలక్షన్స్ లో ఇప్పుడు వీళ్ళ థ్రెట్ అంతా కూడా ఏంటంటే మీ పొజిషన్ అక్కడ కన్సాలిడేట్ అయిపోతే వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు అనేటువంటి ఒక ఫియర్ సైకోసిస్ ఏదైనా క్రియేట్ అయ్యి ఇలాంటి స్టోరీలన్నీ ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు అనుకోవచ్చా స్థానికంగా? ఇప్పుడు అదే కదండి. ఇప్పుడు అదే ఇప్పుడు జనసేనకు సంబంధించి కాపు కమ్యూనిటీ జనరల్గా జనసేన అంటే కొద్ది కాపు కమ్యూనిటీకి సంబంధించి కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంది ఒంగోలులో. ఇప్పుడు అందులో ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నారంటే ఎవరు అంత లేదు, అంత ఫోకస్ క్యాండిడేట్ లేరు. 100% కళ్యాణ్ గారు జనసేనకి అడుగుతారేమో, బాలినేని గారు అడుగుతారేమో. అభద్ర భావం ఎక్కువైపోయింది. ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ కొందరు పోయి మార్కాపురం దగ్గర అక్కడ వాళ్ళ దగ్గర పోయి నేను ఒంగోలు కాదు బాలినేని గారు మార్కాపురం అడుగుతాడు, గద్దలూరు అడుగుతాడు, ఈ ప్రచారాలు విరిగిపోతా ఉండే. సో దాదాపు చాలా నియోజకవర్గాల్లో నుండి
ఈ టీడీపీకి జనసేనకి మధ్యలో రిఫ్ట్ అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంది. దీన్ని మరి ప్యాసిఫై చేయడానికి ముందుగా జనసేన కంటే కూడా చీఫ్ మినిస్టర్గా కానీ, సీనియర్ పొలిటికల్ లీడర్గా కానీ, పెద్ద పార్టీగా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చొరవ తీసుకోవాలి. మరి అసలు అలాంటి ప్రయత్నాలు ఏమి జరుగుతున్నట్టు లేదు చాలా చోట్ల. నిజమండి మీరు చెప్పింది. అది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అధికారంలో ఉన్నాం జరిగిపోతుంది, రేపు ఓట్లుకి పోయినప్పుడు చెప్తారండి, పబ్లిక్ అడుగుతారు, మేము కూటమికి చేశాము, మమ్మల్ని ఏం పరుచుకున్నారు అని రేపు ఎలక్షన్ టైంకి వెళ్తాను. నేను ఇదే విషయాలు కొన్ని విషయాలు జగన్ గారు చెప్పేవాడిని. నేను ఓపెన్గా మాట్లాడేవాడిని, జగన్ గారు ఓపెన్గా చెప్పేవాడిని. అంటే నువ్వు గ్రౌండ్లో జరుగుతున్న విషయాలు ఇంటెలిజెన్స్ సీఎం ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీద బేస్ అయ్యి చేసుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటెలిజెన్స్ ఎస్ఎస్. అది ఏమి వాళ్ళు అక్కడ పైకి పోయేటట్టుగా ఏమవుతుంది, యూ హ్యావ్ పుట్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్ అండి. యాక్చువల్లీ లేకపోతే అంటే నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తప్పు చేస్తుంది అని కాదు, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిస్తే దే విల్ గివ్ ఎ ఫెయిర్ అండ్ ఫ్యాక్ట్ రిపోర్ట్. అది ఇప్పుడు చంద్రబాబు గారు కానీ కళ్యాణ్ గారు కూర్చొని స్పెసిఫై చేసుకోకపోతే రేపు ఎలక్షన్ లోపల టయానికి గ్రౌండ్లో పోయేటువంటి పరిస్థితి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటే బాగానే ఉంటుంది అంత, ఇప్పుడు ఉన్నప్పుడు అందరు బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నారు. నేను జగన్ గారికి ఇదే చెప్పేవాడిని, సార్ గ్రౌండ్ రియాలిటీ ఇట్లా ఉంటుంది నేను చెప్పాను. ఎట్లా జగన్ గారు నన్ను చూసి వాసన వస్తున్నప్పుడు ఏదో నెగిటివ్ చెప్తాడు ముందు. సార్ నేను ఒక్కటే చెప్తున్నాను, అంటే నాటి జగన్ గారు కానీ ఎవరికైనా చంద్రబాబు గారిని నెగిటివ్ చెప్పేవాడు ఎవడు మనకి సామెత ఉందండి, యథార్థవాదే లోక విరోధని. అది అంత ఇది నాకు లేదు కదండి. నేను ఏంటంటే, మనం లాయల్టీ అనేది ఉన్నది చెప్తానండి. లాయల్టీ మరి పొగిడేవాడు అని ఉంటే, పొగిడేవాడే నా మనిషి అనుకుంటే అది లాయల్టీ కాదండి. నిన్ను పొగుడతాడు, రేపు ఇంకో కూర్చున్నాడు ఆయన పొగుడతాడు. ఉన్న విషయం చెప్తే లాయల్టీ కాదనుకుంటుండేదండి నా ఉద్దేశంలో. ఉన్నది చెప్పినట్టు లాయల్ అండి ఇప్పటికైనా. ఇప్పుడు మీకు విజయనగరం నుంచి తీసుకుంటే విశాఖపట్నం కానీ లేదు ఉభయ గోదావరి జిల్లాలో కానీ వాట్ నాట్ ఎవ్రీవేర్, ప్రతి చోట కూడా జనసేనకి తెలుగుదేశం పార్టీకి ప్రతి చోట రిఫ్ట్ అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తర్వాత మీరు అన్నట్టు ఇందాక అవుట్ ఆఫ్ 158:1 అనేది ఏదైతే ఉందో రేషన్ షాపులు చాలా చోట్ల సాక్షాత్, నేను అనేది పర్టికులర్ ఒంగోలు కాదండి, అది చాలా చోట్ల ఉందండి ఇదే పరిస్థితి. కాకపోతే 2-3 ఎక్కువ ఇచ్చుంటారు తగ్గితే అట్లా. నేను అనేది ఎలక్షన్ ముందల అంటే నాకు నేను తర్వాత చేయను అనుకోండి, నాకు తెలుసుకున్న ఇది ఎలక్షన్ ముందల టీడీపీకి జనసేనకి ఒక కమిటీ ఉండింది, కోఆర్డినేషన్ కమిటీ. ఇప్పుడు ఎందుకు లేదండి అది? పవర్లోకి వచ్చాక లేదు, పవర్లో లేదు. ఆబ్వియస్ ఉండకపోతే నచ్చిపోయేది ఎప్పుడు ఎవరంటే, రేపు ఎలక్షన్ ఇప్పుడు వారే ఉంటుంది, 5 years ఏదో రన్ చేసుకుంటాం, ఎలక్షన్లో మళ్ళీ తెలిసేది. ఇప్పుడైనా వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీ అనేది ప్రతి కాన్స్టిట్యూన్సీలో వేస్తే ఇప్పుడైనా ఆ గ్యాప్ ఫిల్అప్ చేసుకోవచ్చు అనేది నాకున్న కోఆర్డినేషన్ కమిటీ చేసుకోకపోతే కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని అయితే చాలా వరకు కూడా మరి మీరు సమర్థిస్తారా? చూస్తున్నారు కదా, అంటే మేము కూటమిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను ఇది కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మరి ఎందుకో తెలియదు కానీ గడచిన 3 మంత్రివర్గ సమావేశాలకి మీ పార్టీ అధినేత అక్కడే ఉండి వెళ్ళలేదని చెప్పి అంటున్నారు కదా.
రేపు భవిష్యత్తులో ఏదైనా బీజేపీ జనసేన అంటే ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో అనిపిస్తుంది కూడా, ఒకవేళ టీడీపీతో డిసోసియేట్ అయితే అప్పుడు ఈ రెండు పార్టీలుగానే ఒకవేళ పోటీకి వెళ్తే ఎలా ఉంటుందంటారు రాజకీయం? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి విడిపోతారనేది. అంటే కలిసి ఉంటేనే బలం, 15 ఏళ్ళు కలిసే ఉంటారు, కలిసి ఉంటేనే బలం. బాగుంటుంది అది ఇరు పార్టీలకి కలిసి ఉండాలి. కలిసి కింద వాళ్ళు కూడా కరెక్ట్ గా కంఫర్టబుల్ గా చేయాలి. దట్స్ వాట్. ఇప్పుడు ఇలాంటి స్టోరీలు ఎన్ని ఫ్లోట్ అయినా కూడా మీరైతే మీ పార్టీ అధినేతని కలిసి వాస్తవాలు వివరించిన తర్వాత ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చినట్టయితే, ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చారు అనేది ఇదైన తర్వాత ఈ స్టోరీలు ఆగుతాయంటారా? ఈ పరంపర మీ మీద మీ టార్గెటెడ్గా మీరు ఇవి కొనసాగుతూనే ఉంటాయంటారా? అంటే నేను అనేది కార్యకర్త కోసం నువ్వు ఫైట్ చేయి అని ఆయన ఇన్సూరెన్స్ ఇస్తే వాళ్ళు ఎన్ని స్టోరీలు వేసుకున్నా ఐ విల్ ఫైట్ ఫర్ క్యాడర్. మీకు చిన్నప్పుడు మీకు ఇప్పుడు ఏదో గార్డెనింగ్ అలవాటు అని, గార్డెనింగ్ తోట పని చేయడం అయింది. సో రిలాక్స్డ్ టైంలో ఇలాంటివి కూడా చేస్తున్నారు ఇంకా? లేదండి, ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఒంగోలు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. నేను ఒంగోలు పోయాను అనుకోండి, క్యాడర్ అంతా అది ఇది అంటే ఆడపోతే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందని చెప్పి అవాయిడ్ చేస్తే, అది కూడా నేను దూరం ఉన్నా కూడా నా గురించి మాట్లాడుతుండే ఫోకస్ చేస్తుండేది. ఇంకా నాకు అప్పట్లో నేను మనం చెప్పొచ్చాను, నేను ఇంకా ఒంగోలు ఎక్కువ ఉంటానని చెప్పేసి వచ్చిన. ఎందుకంటే నేను దూరంగా ఉన్నా కూడా నాకు అదే జరుగుతూ ఉంది. సో పబ్లిక్ కన్నా తెలుసుకునే మీరు డిసైడ్. మీరు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని మీరు కోరిక ఎక్స్ప్రెస్, అంటే దానికి ఏదన్నా పొలిటికల్ స్టోరీనా లేకపోతే యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచి కూడా సినిమా తీయాలనేది ఉండింది. ఒకసారి తీయాలని రెడీ చేసి అంతా చేసి మళ్ళీ ఈ పొలిటికల్లో ఈ గోల్లో పడిపోయి ఆగిపోయినా. రామానాయుడు గారు నాకు మంచి క్లోజ్గా ఉండేవాడు. ఆయన చెప్పినాడు మేము బ్యానర్ పెట్టుకొని తీద్దామని చెప్పినాడు. అట్లా కొద్దిగా అట్లా వచ్చింది. కళ్యాణ్ గారు కలిసినప్పుడు కళ్యాణ్ గారు సినిమా తీయాలని చెప్పినాడు. ఎందుకంటే నాకు కళ్యాణ్ గారు ఉన్న ప్రొడ్యూసర్స్ నాకు క్లోజ్ అసోసియేషన్, ఆయన ఫ్రెండ్స్ నాకు క్లోజ్గా ఉండేవాడు. అట్లా కొంచెం చూద్దాం. ఇప్పుడు మీరు ఒక బీయింగ్ సీనియర్ లీడర్గా ఇలాంటి ఆటపోట్లు అలాంటివి ఎన్నో గతంలో తట్టుకొని ఉంటారు. ఈ ప్రచారాలని వీటిని కోసం మీరు పెద్ద అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే పాలిటిక్స్ అనేది ఏంటంటే ఒక్కొక్కసారి ఆ డైనమిక్స్ ఇప్పుడు ఈ మధ్య శరవేగంగా మారుతున్నాయి. అంటే ఒకటి సార్ నేను చిన్న విషయం, మనం సరే ఆటపోట్లు ఉంటాయి, వాళ్ళు ఇస్తారు, బట్ పార్టీలో కూడా సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నప్పుడు కావాలని మాట్లాడుతున్నప్పుడు పార్టీ నుంచి సపోర్ట్ రావాలి. అదే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, చేయగలుగుతాం. అంటే ఈ ప్రాపగేషన్లో నేను ఒకటి ఇబ్బందికరమేమో తెలియదు అడిగేది, లేటెస్ట్గా నిన్న విన్నాను. ఈ ప్రాపగేషన్ చేస్తా వాళ్ళు ఎంత బలమైన ప్రాపగండ చేస్తున్నారంటే ఆయన మూలాలన్నీ కూడా, ఆయన బంధుత్వాలు మూలాలన్నీ కూడా మళ్ళీ వైసీపీతోనే ఉన్నాయి. ఆయన ఈ కూటమిలో ఏదో ఒక ఇది తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నారు, ఆయన ఇంటెన్షన్ అది అనే బలమైన ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నాకు ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ నేను ఎప్పుడన్నా చేశానా? ఎక్కడ స్ట్రైట్ నిర్మోహటంగా మాట్లాడే వ్యవహారం. నాకు ఇటు వచ్చి అట్లా చేయాల్సిందే ఉంది. ఏమంటే ఓపెన్గా ఇప్పుడు ఓపెన్గా మాట్లాడతా, లేదు నేను వైసీపీకి పోతాను అంటే ఏం చేస్తానండి? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇటుండి అటు సపోర్ట్ చేయటం అనేది, ఇప్పుడు నేను వైసీపీలో ఉండి టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేసిన, సహాయం చేసున్నా, నా మెంటాలిటీ అది. ఎవరు వచ్చినా సహాయం చేసేదానికి మీలాంటి సీనియర్ లీడర్స్కి వీళ్ళు చేసే
ఈ ట్రాప్స్ ఇవన్నీ కూడా చాలా స్మాల్ థింగ్స్ నాకున్న అబ్జర్వేషన్లో. అండ్ మోరోవర్ ఏంటంటే బీయింగ్ ఏ సీనియర్ లీడర్ దట్టు ఒక బలమైనటువంటి ప్రాంతంలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నప్పుడు యువర్స్ ఈజ్ ఏ హాట్ సీట్. మీకు ఆ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. మీరు అన్నట్టుగా మీ అధినాయకుడు విని ఓకే నథింగ్ టు వరీ గో అహెడ్ అంటే మీ పొజిషన్ ఖచ్చితంగా ఎవరైనా కూడా వదులుకోరు. మీలాంటి నాయకుడు వదులుకోవాలని కూడా అనుకోరు. ఆ ప్రాసెస్లోనే చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఈయన అడిగారు. రేపు పొద్దున మనకి పాత కాంగ్రెస్లో అన్నీ వాడడం ఎన్ని మర్చిపోయి పుట్టింటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా నాయకులు అలాంటివి కూడా మీకు అవకాశాలు ఉంటాయి. లెట్ us హోప్ యూ విల్ హ్యావ్ ఏ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఇవన్నీ కూడా చిన్న చిన్న కారు మొక్కలు లాంటివి మీరు అంత కేర్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నానండి. అదే నాకంటే నాకు మెయిన్గా సార్ నేను అంటే నిజంగా చెప్తున్నాను, అపాన్ గాడ్ చెప్తున్నాను, ఇది చెప్తున్నాను. నేను పాలిటిక్స్ వచ్చిన తర్వాత మా నాన్న ఇచ్చిన ఆస్తులు అమ్మేసినాను. ఇది నా పొజిషన్, ఇది ఒరిజినల్. ఏంటంటే ఇప్పుడు నేను అది ఎందాకన్నాను కదా, ఇట్లా డబ్బులు ఇస్తున్నాడని, అది దాన్ని ఏమనుకుంటున్నారంటే ఎంత సంపాదించాడో ఇచ్చాడనే ఫీలింగ్. నేను ఇందాక మైను రిటర్న్ ఇస్తానన్నా, నేను ఇబ్బందుల్లో ఉన్నా అయినా కానీ రిటర్న్ ఇస్తానంటున్నా. ఎందుకు ఇస్తానంటున్నాను, నేను మాట పడను, నేను ఏదో మైన్ కోసం పార్టీలోకి వచ్చాను అనేది అట్లా అనుకుంటే మంత్రి పదవి ఎందుకు వదులుకుంటానండి? నా సొంత డబ్బులు పెట్టి బైలేషన్ నేను ఎందుకు చేసుకుంటాను? నాకు ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి మీకు బంధుత్వాలు అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయండి, రాజకీయంగా పెద్దగా ఇప్పుడు కలవట్లేదండి? కలవట్లేదండి. యాక్చువల్గా సుబ్బారెడ్డి సిస్టర్నే నేను చేసుకుంది, అవును ఓన్ సిస్టర్నే నేను సచిదేవి గారు నేను చేసుకుంది. యాక్చువల్గా అది మొదలు బాగానే ఉండేవాళ్ళు. ఆయన పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఈ డిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటే ఈ రాజకీయాలు అన్నదమ్ములకి శత్రుత్వాలు ఇవన్నీ. ఇప్పుడు నేను సుబ్బారెడ్డికి ఎంపీ టికెట్ ఇయ్యద్దని నేను ఎప్పుడు జగన్కి చెప్పలేదు. వాళ్ళు నేను ఇవ్వద్దని చెప్పి వాళ్ళు అపోహపడిపోయారు. నేను జగన్ గారికి 2-3 సార్లు అడిగినా, మీరు చెప్పండి నేనేమన్నా ఎప్పుడన్నా సుబ్బారెడ్డి టికెట్ ఇయ్యద్దన్నా. సో ఆ రకంగా డిఫరెన్సెస్ అపోహలు వచ్చినాయి. ఇప్పుడు అది ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఆయన తెలియదు, అంతే కదా, ఆయన చాయిస్. దానికి నేనేం చేసుకోగలుగుతాను? ఫస్ట్ టైము టికెట్ ఇచ్చేటప్పుడు నేను ఎంత అంటే వాళ్ళు ఏమంటారంటే చిన్న ఇది వాళ్ళు ఫస్ట్ రాజశేఖర్ గారు నా టికెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ప్రెషర్ తోటి ఇచ్చారు. ఓకే నేను ఇప్పుడు కాదన్నా, వాళ్ళు రికమెండ్ చేశారు, 100% చేశారు. ఏది రాజశేఖర్ గారికి అందులో ఒంగోలు టికెట్ అంటే రెడ్డి కమ్యూనిటీ తక్కువ, బట్ ఆ రోజు రాజశేఖర్ గారు టికెట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు గట్టిగా అంటే మా మామగారు కూడా ఉన్నారు, అది మా మిస్సెస్ ఫాదర్, వాళ్ళు సుబ్బారెడ్డి మిసెస్ అంటే సుబ్బారెడ్డి మిసెస్ విజయం గారు అట్లా ఆమె కూడా గట్టిగా చేసింది. బట్ ఒక్కటైతే చెప్తున్నాను, ఫేక్గా ఇప్పుడు టికెట్ ఇప్పుడు ఇస్తారంటే మనకు కూడా ఇది క్యాబ్ ఉంటాయి కదా. నేను రుజువు చేసుకున్నారు కదా, చేసుకోవటం కాదండి. ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే నాకు జిల్లా 2 years జిల్లా ప్రెసిడెంట్ ఇచ్చి మొత్తం నాకు ఇప్పుడు రోసయ్య గారు మినిస్టర్గా ఉన్నా కూడా టోటల్ జిల్లా మాకు అప్పు. రోసయ్య గారితో కూడా నాకు ఎప్పుడు కాంట్రాక్ట్ కూడా లేదు. ఒక బాబు చనిపోయాక ఉన్నాడు కానీ మెడికల్ కాలేజ్ విషయంలో ఒక చిన్న కాంట్రాక్ట్, ఆయన ఏమైనా చేదలు కావాలని లేదు నాకు ఒంగోలు కావాలని చెప్పి ఒంగోలు ఇచ్చిన ఇష్యూ బేస్డ్ అది ఇష్యూ. అంతేగాని తర్వాత ఆయనతోటి నాకు ఎప్పుడు రెస్పెక్ట్. ఆయన సీఎం ఉన్నప్పుడు కూడా నేను మినిస్టర్గా ఉన్నాను, అప్పుడు కూడా ఆయన నువ్వు నా బిడ్డలు అంటాడు. మా నాన్న క్లాస్మేట్స్ ఆయన హిందూ కాలేజీలో స్టడీ డిగ్రీ సో గుంటూరు హిందూ కాలేజ్. చాలా సంతోషం అండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. ఈ మీ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యి
మళ్ళీ ఒక కంఫర్టబుల్ జోన్లోకి మీరు వస్తారని చెప్పి 99 టీవీ తరఫున ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.